అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి అంటే జిల్లాల విభజన తర్వాత ఏదైతే ఇటీవల 2 సంవత్సరాల క్రితం ఆ జిల్లాల పునర్విభజన అనేది జరిగిందో ఆ పునర్విభజనలో భాగంగా ఆ కనిగిరి ఇప్పుడు డివిజన్గా మారినటువంటి సందర్భం అనమాట. ఎప్పుడో డివిజన్ కావాల్సినటువంటి అర్హతలు కనిగిరికి ఉన్నప్పటికీ రాజకీయంగా కొన్ని సమస్యల వల్ల అది డివిజన్ కాలేకపోయింది. కానీ ఇప్పుడు జిల్లాల పునర్విభజనలో కనిగిరి డివిజన్గా అవతరించింది అనమాట. సో ఈరోజు మన కనిగిరి గ్రౌండ్ రిపోర్టు, అసలు రాజకీయాలు, కనిగిరి వాతావరణం, పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి జస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ అనేది మనం ఈ మధ్య అక్కడికి వెళ్ళాం కాబట్టి కొంచెం దానికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి దద్దాల నారాయణ యాదవ్ గారిని, ఆయన ఒక జడ్పీడీసీగా పనిచేశారు. ఆయన్ని ఇక్కడ అదే స్థానికుడు అనమాట, అదే నియోజకవర్గం నుంచి ఆయన్ని ఇక్కడ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా రీసెంట్గా మొన్నటి వరకు ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ని కందుకూరు ట్రాన్స్ఫర్ చేసింది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. అయితే ఇక్కడ ఇప్పటి వరకు టీడీపీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభ్యర్థి, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఈసారి అంటే గతంలో అంటే 2019 ఎన్నికల్లో ఇక్కడ యాదవ్ సామాజిక వర్గం కూడా బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతం కనిగిరి ఏరియా. ఈ కనిగిరిలో 2019లో యాదవులు ఎక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళలో 90% వైఎస్ఆర్సీపీకి చేయటం జరిగింది ఇక్కడ. దానివల్ల బుర్రా మధుసూదన్ యాదవ్ గారు ఖచ్చితంగా ఇక్కడ గెలవటం జరిగింది. సో ఈసారి ఆ పరిస్థితి లేదని చెప్పేసి గ్రౌండ్ రిపోర్ట్లో కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా టీడీపీకి అనుకూల పవనాలు ఇక్కడ వేస్తున్నాయి. కారణాలు ఏంటంటే ఉన్నటువంటి నాయకత్వం, బుర్రా మధుసూదన్ యాదవ్ గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీలో పెద్దగా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, పైగా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు అనే టాక్ అయితే నడుస్తుంది ఆయన మీద. సో అదంతా కూడా ఇప్పుడు నారాయణ యాదవ్ గారి మీదకి ఆ ప్రభావం చూపిస్తుందేమోనని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కొంతమంది కావచ్చు, టీడీపీ వాళ్ళు బలంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అదేవిధంగా పథకాలు ఫెయిల్యూర్స్ ఏమైనా ఉంటే ఫెయిల్యూర్స్ని దాన్ని బాగా ఫైట్ చేస్తున్నారు. దాని మీద ఆయన మీద ఉన్నటువంటి రూమర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టీడీపీ బాగా ప్లస్ చేసుకుంది. దానివల్ల ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కొంచెం మైనస్ అయినట్టుంది. కానీ నారాయణ యాదవ్ కొత్త కనుక బలగం అనేది గట్టిగానే ఉంది. ఇక ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు టీడీపీ అభ్యర్థి. ఇప్పుడు ఆయన మంచి డాక్టర్ వృత్తిలో ఉన్నారు, మంచి గట్టి నాయకుడు అని చెప్పుకోవచ్చు. కానీ గతసారి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనే ఒక పట్టుదలతోటి ఆయన అక్కడ ఉన్నారు. ఇక రాష్ట్రంలో టీడీపీ ఎంతో కొంత పుంజుకుంది, కానీ కనిగిరిలో మాత్రం టీడీపీ జిల్లాలోనే మొట్టమొదటిగా బలంగా ఉంది అనేది మాత్రం ఇక్కడ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఇక ప్రచార విషయాల్లోకి వస్తే ఇద్దరు కూడా బలాబలాలుగా గట్టిగా ఉన్నారు. ఇక ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఖచ్చితంగా ఇక్కడ నుంచి 10 నుంచి 20 వేల మధ్యలో ఆ మెజార్టీతో, తక్కువ అనుకుంటే 10 నుంచి 20 మధ్యలో గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటారు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం ఇది టఫ్ సీటు, ఇది చాలా టఫ్గా ఉంది, చాలా గట్టి పోటాపోటీగా నడుస్తుంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చెప్తుంది. మరి టీడీపీ వాళ్ళు మాత్రం ఇది టీడీపీ విన్నింగ్ లిస్టులో కూడా ఈ పేరుని, కనిగిరి పేరుని ఖరారు చేసుకున్నట్టుంది. ఇక ఆ మధ్య ప్రకాశం ఏదైతే అదే కనిగిరి కావచ్చు, కొండేపి కావచ్చు, అదేవిధంగా సంతనూతలపాడు, ఒంగోలు, ఇవన్నీ కూడా టీడీపీకి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అందులో బలమైన సీట్ అయితే కనిగిరి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే 5 మండలాల్లో కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. పోటాపోటీగా ఉంది, కానీ టీడీపీ కొంచెం పైచేయిగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు అవకాశాలు ఉంటుందనే మాత్రం మన గ్రౌండ్ రిపోర్ట్లో మాత్రం వైఎస్ఆర్సీపీకి పెద్దగా అవకాశం అయితే లేనట్టుగా ఉంది. కానీ పశ్చిమ ప్రకాశంలో
దక్షిణ ప్రకాశంలో వైఎస్ఆర్సీపీ పెట్టింది పేరుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈసారి చుక్కెదురయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి అక్కడ స్థానికులు కావచ్చు, విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. కానీ ఉగ్ర నరసింహారెడ్డి కొంచెం స్థానికుడు, వైద్య వృత్తిలో ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా గతంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు కనిగిరి నుంచి చేసి చూపించాను, నాకు ఖచ్చితంగా చేస్తే నేను మంచి అభివృద్ధిని సాధిస్తాను, కనిగిరిని మంచి స్థాయిలో నిలబెడతాను, డివిజన్కు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చేస్తానని చెప్పేసి ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యపడిద్ది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ కూడా తగ్గేది లేదు అంటూ ఇక్కడ పోటాపోటీగా నడుస్తున్నారు. మరి రానున్న ఎన్నికలకి ఇక్కడ ప్రజలు ఎవరికి ఓటేస్తారనేది కనిగిరి ప్రాంతంలో మరి ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఈ కనిగిరి నుంచి మరో గ్రౌండ్ రిపోర్ట్ వీడియో అయితే వాస్తవాన్ని ఇక్కడ ఎందుకు ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు అనే అంచనాలు అయితే ఆల్రెడీ మన సర్వే అయితే జరుగుతూ ఉంది అక్కడ. దీని తర్వాత మనం పూర్తిగా వివరాలు వెల్లడిస్తాం జరుగుతుంది. రైట్.